ఒకరి ప్రాణం కాపాడాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి? అది కూడా నలుగురు రౌడీ వెధవల నుండి ఒక ప్రాణాన్ని కాపాడాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. తన ప్రాణం పోయినా పర్వాలేదని తెగించి ఇంకొకరి ప్రాణం కాపాడింది చూడు, దానికి మనం మెచ్చుకోవాలరా. శభాష్ శ్రీలక్ష్మి, శభాషమ్మా. అవును మధుసూదన్, ఆ ప్రమాదం జరిగిన చోటుకు వెళ్ళి వివరాలు తెలుసుకోమన్నాను. తెలుసుకున్నావా? మీరు చెప్పినట్టే వెళ్ళాను తాతయ్య. ఆ ప్రమాదం జరిగిన చోట ఎలాంటి ఆధారం దొరకలేదు. అక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు తాతయ్య. రేపొద్దున మన మ్యాడీకి ఏ సమస్య వచ్చినా మన లక్ష్మియే కాపాడేస్తుందన్నమాట. ఇప్పుడు అతనికి ఎలా ఉందమ్మా? ప్రమాదమేమీ లేదు కదా? పానానికైతే ప్రమాదం లేదు పెద్దయ్య. కాకపోతే ఇంకా స్పృహలోకి రాలేదు. స్పృహలోకి వచ్చే వరకు అక్కడే ఉందాం అనుకున్నాను, కానీ మధుబాబు తీసుకొచ్చేసినాడు. పాపం, ఆయన దగ్గర డబ్బులున్నాయో లేవో. ఆయన తరపు మనుషులు వచ్చేవరకైనా అక్కడుండుంటే కనీసం ట్రీట్మెంట్ అయినా చేస్తారేమో అనిపించింది. సరే అమ్మా, ముందు నువ్వు బట్టలు మార్చుకుండ్రా, మనం వెళ్దాం. అతనికి సంబంధించిన వాళ్ళు వచ్చే వరకు అతనికి మనమే వైద్యం చేయిద్దాం. అలాగే పెద్దయ్య, ఇప్పుడే వస్తాను. ఎక్కడికెళ్తున్నారు నాన్న మీరు? ప్రియమద, ఈరోజు శ్రీలక్ష్మి ఒక నిండు ప్రాణాన్ని కాపాడింది. ఆ ప్రాణాన్ని చూసొద్దామని వెళుతున్నాం. మీరు వెళ్లాల్సిన అవసరం లేదు నాన్న. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే లక్ష్మి కాపాడిన అతను కోమాలో ఉన్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళినా అతను మిమ్మల్ని చూడలేడు, అతను మీతో మాట్లాడలేడు. అలాంటప్పుడు మీరు వెళ్ళి ప్రయోజనం ఏముంది నాన్న? అతను కోమాలో ఉన్నాడని నీకెలా తెలుసు ప్రియంవదా? అది అంత పెద్ద ప్రమాదం జరిగిందంటే కోమాలోనే కదా ఉండుంటాడు. ఏం లక్ష్మి? అవును, కోమాలోనే ఉన్నారు. చెప్పాను కదా. ఏమండి, అతను కోమాలో ఉంటే మనం మాత్రం వెళ్ళి ఏం చేస్తాం? అమ్మా శ్రీలక్ష్మి, ఏమంటావమ్మా? కోమాలో ఉంటే మనం వెళ్ళినా వృధాయే కదా పెద్దయ్యా. ఆయన స్పృహలోకి వచ్చాక వెళ్దాం. అలాగేనమ్మా. పెద్దయ్యా, అతన్ని పొడిసిన వాళ్ల మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏయ్ లక్ష్మి, నువ్వు వేలు పెట్టింది మెహందీ ఫంక్షన్లో కాదు, మర్డర్ కేసులో. మర్డర్ కేసు అంటే ఊరికి అయిపోదు. పోలీసులు ఎంక్వైరీలు అంటూ రాత్రి పగలు తేడా లేకుండా స్టేషన్కి పిలిపిస్తూ ఉంటారు. నువ్వు సాక్ష్యం చెప్పావంటే ఈరోజు అతన్ని చంపాలనుకున్న వాళ్ళు రేపు నిన్ను చంపాలని చూస్తారు. దానివల్ల నువ్వు మాత్రమే సఫర్ అవ్వవు, మేమందరం కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది.
కాబట్టి ఇక మీదట నువ్వు ఈ విషయంలో తలదూర్చకుండా ఉంటే మనకే మంచిది. అదేటమ్మగారు అట్టా చెప్తున్నారు. ఆయన స్థానంలో మా నాన్నుంటే నన్ను ఇట్టాగే మాట్లాడమంటారా? పెద్దయ్య గారు ఉండుంటే ఇట్టాగే మాట్లాడుండేవారా? పానం ఎవరిదైనా పానమే కదమ్మగారు. నా కళ్ళ ముందు ఒక పానం పోతుంటే నా పానం అడ్డేసైనా ఆ పానాన్ని కాపాడుకుంటానే తప్ప భయంతోటి పారిపోనమ్మగారు. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు చేసింది చాలా మంచి పని. అతను స్పృహలోకి రాగానే మనం వెళ్ళి ఆయన్ని కలుద్దాం. అతనితో మాట్లాడిన తర్వాత నువ్వన్నట్టు వాళ్ల మీద పోలీసులకు ఫిర్యాదు చేద్దాం. అలాగే పెద్దయ్య. అమ్మా శ్రీలక్ష్మి, మీరు వెళ్ళి బట్టలు మార్చుకోండి, వెళ్ళండి. వాడు స్పృహలోకి రావాలి కదా నాన్న, రానివ్వను. ప్రియమదా, అమ్మా ప్రియమదా, నాన్న నీ స్నేహితురాలి కొడుకెవరికో ప్రమాదం జరిగి హాస్పిటల్లో ఉన్నారన్నావు కదా, అతనికిప్పుడు ఎలా ఉంది? బానే ఉంది నాన్న. ఓం నమః శివాయ. నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు ఇన్స్పెక్టర్, ఇతను నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు చేసింది చాలా మంచి పని. అతను స్పృహలోకి రాగానే మనం వెళ్ళి ఆయన్ని కలుద్దాం. కాలేజ్కి వెళ్లకుండా సమాజ సేవ చేస్తుందని చెప్పి నాన్నకి చెప్తే 4 బుద్ధి మాటలు చెప్తారని అనుకున్నాను. కానీ నాన్న అలా చేయకుండా భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. అది సరిపోదన్నట్టు హాస్పిటల్కి వెళ్ళి అతన్ని చూసొద్దామని కూడా అనుకుంటున్నారు. నాన్న అతన్ని చూడ్డానికి వీల్లేదు. అంటే నాన్నని లక్ష్మిని ఎలాగైనా హాస్పిటల్కి వెళ్లకుండా ఆపాలి.